హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను అయాజ్ విహారిని. ఈరోజైతే నేనైతే మొన్న మీకు షార్ట్ వీడియో అయితే పెట్టాను, ట్రాక్టర్ అమ్మబోతున్నామని. సో ఫ్రెండ్స్, ఈరోజైతే ఆ వీడియో ఫుల్ వీడియో అనేది నేను చేయబోతున్నాను. సో క్లారిటీగా అయితే చూడండి. నేను ఎందుకు అమ్ముతున్నానంటే, సో మాకైతే పనులు అయితే తక్కువ అయ్యాయి ఫ్రెండ్స్. అందుకోసమే ఎందుకు ఇంటి దగ్గర పెట్టుకోవాల్సి అని నేనైతే ఈ ట్రాక్టర్ని అమ్మబోతున్నాను. ట్రాక్టర్ ఎలా ఉంది, అసలు ట్రాక్టర్ టైర్లు ఎలా ఉన్నాయి, ట్రాక్టర్ కండిషన్ ఎలా ఉంది, ముందు వెనక టాలీ ఎలా ఉంది అనేది మీకైతే ఈ వీడియో అయితే క్లియర్ కట్గా అయితే చూపించబోతున్నాను. ఇదైతే మాకి 2013 మోడల్ ఫ్రెండ్స్. మేమైతే అప్పుడు దాదాపుగా అయితే 3,20,000 అయితే కొన్నాము. సో ఇప్పుడైతే మేము కాస్ట్ అయితే అంత కాకపోయినా కొద్దిగా మ్యాక్సిమం అయితే కొద్దిగా తగ్గించుకుంటాము. అది మీకు కావాల్సిన అనుకున్న వాళ్ళైతే నాకైతే వీడియోలో అయితే కింద కామెంట్ అయితే పెట్టండి. దాన్ని బట్టి మీ నెంబర్ కూడా పెట్టండి. మీ నెంబర్ తీసుకుని అయితే నేనైతే కాంటాక్ట్లో అయితే మీకైతే ఉంటాను. సో ఎందుకు లేటు, ఇప్పుడైతే మీకు ఆ బండి ఎలా ఉంది, కండిషన్ ఎలా ఉందనేది స్టార్ట్ చేసి చూపిస్తాం మీకు. హలో ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేనైతే మీకైతే మొన్న ఒక షార్ట్ వీడియో అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేశాను, ట్రాక్టర్ అమ్ముతున్నాను అని. ఐచర్ 480 మొన్న అయితే మీకు రీసెంట్గా అయితే పెట్టాను. ఇప్పుడు ఆ షార్ట్ వీడియో పెట్టాను కాబట్టి కొంతమంది అంటే అడుగుతున్నారనమాట, లొకేషన్ ఎక్కడన్నా, అది ఎక్కడుంది మాకు కొద్దిగా చెప్తారని. సో అందుకోసం అయితే ఈరోజైతే ఆ ఫుల్ వీడియో అయితే చేయబోతున్నాను. ట్రాక్టర్ ఎంత, దాని కండిషన్ ఎలా ఉంది, దాని టైర్లు ఎలా ఉన్నాయి, ఆ తర్వాత టాలీ ఎలా ఉంది అనేది ప్రతి ఒక్కటైతే చూపిస్తాను. రేట్లో అయితే ఫిక్స్ రేట్ అయితే ఏముండదు, కొద్దిగా మనం కూర్చొని మాట్లాడుకుని అయితే కొద్దిగా తగ్గుతుంది. సో కాబట్టి ఎక్కడ స్కిప్ కొట్టకుండా అయితే చూడండి. ముందైతే బండి కండిషన్ ఎలా ఉందనేది మొత్తం ఏ టు జెడ్ అయితే మీకైతే చూపించబోతున్నాను. సో ఫ్రెండ్స్, మొదలెడదాం. ఇంకా ముందు నుంచి అయితే మీకు చూపిస్తున్నాను. ఇది మొన్న గ్లాసులు అయితే పగిలినాయి ఫ్రెండ్స్. ఇది కొద్దిగా మొన్న రీసెంట్గా అయితే కొద్దిగా ఇది బెండ్ అయింది పనిలోకి వెళ్ళినప్పుడు. సో అదేం లేదు, మనము కొద్దిగా దాన్ని అయితే చేయించుకోవచ్చు. కండిషన్ అయితే ఇలా ఉంది బండి, చూస్తున్నారు కదా. ఈ టైర్లు వచ్చేసి అయితే 70% అయితే ఉన్నాయి. సో గేర్లు కానీ చూస్తున్నారు కదా, టైర్లు అయితే మొత్తం 90% ఉన్నాయి. మొన్ననే రీసెంట్గా ఒక 3 నెలలు అయితే అయ్యింది మేమైతే టైర్లు వేయించి, చూస్తున్నారు కదా. సో టాలీ సంగతికి వస్తే ఇలా ఉంది. డోర్లు కానీ కొత్తగా వేయించాం ఫ్రెండ్స్ దీనికి, చూస్తున్నారు కదా. టాలీ అయితే మొత్తం అయితే ఇలా ఉంది. మీకు వస్తే ఆటోమేటిక్గా అయితే అర్థమైపోతుంది అంటే కండిషన్ ఎలా ఉంది అనేది. టాలీ అయితే ఇలా ఉంది, చూస్తున్నారు కదా మీరు. వెనకవతల బెడ్ కూడా అసలు ఏం అరగలేదు, మొత్తం బండి అయితే ఆలోక్యం ఉంది. అంటే బుదర్లో దించుతారు కదా కేజ్ బిల్, అలాంటివి అయితే మేమైతే ఏం కొట్టలేదు. ఓన్లీ మేము ఇంటి పనికి ఒకటే దీన్ని అయితే యూజ్ చేయడం అనేది జరిగింది. సెల్ఫ్ మోటార్ కావచ్చు, డైనమ్ కావచ్చు, బ్యాటరీ కావచ్చు, అన్నీ ఆలోకే ఉన్నాయి, అన్నీ కొత్తవే ఫ్రెండ్స్. సో మనకి బండి అయితే ఇలా ఉంది. ఇంకోటి మీకు స్టార్ట్ అయితే చేసి చూపించబోతున్నాను, చూడండి. అంటే కొంతమందికి స్టార్ట్ చేస్తే కండిషన్ అర్థమవుతుంది అనమాట. కొంతమందికి డ్రైవర్లు అనేవి ఉంటారు కదా. చూస్తున్నారు కదా, బీటింగ్ అయితే ఇలా ఉంది. ఇంకా రేజ్ అయితే చేస్తాను నేను.
ఫ్రెండ్స్, కండిషన్ అయితే ఇలా ఉంది బండి, వింటున్నారు కదా. ఇంకోసారి అయితే ఎక్సలేటర్ యూజ్ చేస్తాను చూడండి. సో ఫ్రెండ్స్, కండిషన్ అయితే ఇలా ఉంది, చూస్తున్నారు కదా. కండిషన్ అయితే మొత్తం ఆలెక్క అయితే బండి అయితే ఉంది. మొన్ననే ఆయిల్ చేంజ్ కూడా చేయించాము దీనికి, చూస్తున్నారు కదా. మొన్ననే ఆయిల్ చేంజ్ అలాగే గేర్ ఆయిల్ మొత్తం అయితే మార్పించడం అయితే జరిగింది. నాకు చెప్తే మాత్రం, ఎందుకంటే ఇది మా బండి కాబట్టే మొత్తం 100% అయితే ఆలోకి అయితే ఉంది ఫ్రెండ్స్. మీరు నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా ఆ సౌండ్ అనేది వినింటారు. సో మీకు క్లారిటీ అనేది అర్థమయ్యి ఉంటుంది. అంటే ఎలా ఉంది ఏంటి బండి ఎక్సలేటర్ కూడా ఎలా ఉంది అనేది మీకైతే ఆటోమేటిక్గా 100% అయితే మీకు అర్థమయ్యి ఉంటుంది. సో చూశారు కదా. మీకు ఎవరైనా కావాల్సిన అన్న వాళ్ళు నా కింద నా కామెంట్ బాక్స్లో అయితే ముందైతే నాకైతే కామెంట్ అయితే పెట్టండి. అప్పుడైతే కామెంట్లో మీ నెంబర్ మాత్రం పెట్టడం మర్చిపోవద్దండి. ఎందుకంటే మీ నెంబర్ లేకపోతే మనం కాంటాక్ట్ అవ్వలేము కాబట్టి మీ నెంబర్ అయితే పెట్టండి. కావాల్సిన వాళ్ళకైతే నేనైతే మీకైతే కాంటాక్ట్ అయ్యి నేనైతే మాట్లాడడం అయితే జరుగుతుంది. అప్పుడు మీరు వచ్చి చూడడానికి కూడా చాలా ఆస్కారం అయితే ఉంటుంది. సో వీడియో అయితే చూశారు కదా ఫ్రెండ్స్. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కింద అయితే కామెంట్ అయితే పెట్టండి. ఇలాంటి మంచి వీడియోలు అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఇలాంటి మీరు ఆదరిస్తుంటే ఇంకా కొన్ని మంచి వీడియోలు అయితే తేవడం అయితే జరిగింది. సో అవి కూడా చూడండి. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం.